ఆల్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా మనకు కావాల్సిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ వేపిన పల్లీలు. ఆనియన్, టమాటో అండ్ వేపిన పల్లీలని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ ఇలా ఉండాలన్నమాట. మరీ వాటరీగా కాదు, అలానే మరీ థిక్గా కాదు, కొంచెం ఇలా. కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నాక మొత్తం ఈ మిక్సీ చేసిన పేస్ట్ తీసుకెళ్లి ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఇది మొత్తం మీకు బాగా మగ్గిపోతుంది అనమాట. అలా అయితేనే రుచి వస్తుంది. ఎందుకంటే పల్లి కూడా వేసాం కదా, వేపిని అండ్ ఆనియన్, టమాటో కూడా అయితే మనకి టేస్ట్గా ఉంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అటు బాగా తిప్పుకోండి. ఎందుకంటే గుత్తి వంకాయకి అసలు మెయిన్ టేస్ట్ అంతా మనం ఈ కలుపుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. ఇలా మెయిన్ ఏంటంటే సాల్ట్ వేసుకుంటే ఏంటంటే గుత్తి వంకాయకి ఈ టైంలో గుత్తి వంకాయకి బాగా పడుతుంది గుత్తి వంకాయ వేసేలోపు. తర్వాత కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం అనమాట, అందుకని చెప్పి ఇంకా కొంచెం కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం మేము. మసాలా కర్రీస్ మీకు ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి రిప్లికా ఉండిద్ది ఇదైతే. తర్వాత కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇలా ఏ వంకాయలైనా పర్లేదండి. పెన్నాడు వంకాయలు ఉంటే మటుకు మనకు అవి అయితే చాలా బాగుంటాయి, కానీ మాకు సింగపూర్లో ఈ వంకాయలే దొరుకుతాయి, అందుకని చెప్పి నేను వీటితోనే చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నార్మల్గా ఇడ్లీకి ఇలాగా 4గా కట్ చేసుకుని ఇంకా వేసేయడమే అనమాట డైరెక్ట్గా. ఇంకా మార్నింగ్కి, ఈవినింగ్కి అండ్ చపాతీలోకి కూడా కర్రీ బాగుంటుందని చెప్పి ఇంక మార్నింగ్కి, ఈవినింగ్కి కలిపి చేసేస్తున్నాను నేను. ఇలా వేసేసాక ఒకసారి అలాగా హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలా బబుల్స్లో వచ్చాక కొంచెం వాటర్ వేసుకుని తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేయండి. మాకు సింగపూర్ వంకాయలు కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి నేను ఒక విజిలే పెట్టాను అనమాట. మనకి పెన్నాడు వంకాయలు అయితే 2 విజిల్స్ పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. మన టేస్టీ అండ్ డెలిషియస్ గుత్తి వంకాయ కర్రీ రెడీ, ఆంధ్ర స్టైల్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్.